నాకు భయం అవుతుంది అని అనగానే రమ్మని కాపాడమని అనలేదు. అందుకే విష్ణువు రాలేదు. మనకు అనుమానం వస్తూ ఉంటుంది ఒక్కోసారి, దేవుడు ఏంటంటే ఊరికే గుళ్ళో కూర్చుంటే ఎలాగ అందరినీ కాపాడదు, మరి దేవుడికి పనే లేదు ఇక్కడ. నిన్ను నన్ను కాపాడమే పని. ఇక్కడ ఇంట్లో కూర్చొని జపం చేశావా, ప్రార్థన చేశావా, ఏమీ చేయకుండా దేవుడు ఎందుకు కాపాడతాడండి? ప్రార్థన చేసిన వాడినే కాపాడతాడు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? నిరహంకారంగా ఉండాలి. అహంకారం కనపడద్దు. ఇందులో అహంకారం కనపడుతోంది. అందుకే విష్ణువు రాలేదు. ఎప్పుడు వచ్చాడు? లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావులు తెప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం బయ్యడిన్ అని తన బలహీనతను అంగీకరించి నీవే తప్పని తప్పరం వెలుగ మన్నింపన్గదే దీవుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. నువ్వు తప్ప ఇంకో గతి లేదు. నా శరీరం చిక్కిపోయింది, ప్రాణంబులున్ ఠావులు తెప్పెను. పైన ఉండే ప్రాణం కిందకు వచ్చింది, కిందకుండే అపానం పైకి వెళ్ళిపోయింది, చచ్చిపోతున్నాను ఊపిరాడక, నన్ను కాపాడవయ్యా అని బలహీనతను అంగీకరించి ప్రార్థిస్తే అప్పుడు ఒక్క క్షణం ఆగలేదు. మీరు గమనించండి.